గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి కానుకగా జాన్ 12న గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్, టీజర్ తో గుంటూరు ఘాటు పెంచిన ఈ సినిమా మూవీ సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే యూత్ లో యమ క్రేజ్ ని పెంచుతూ ఇప్పటికే 18 మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది. ఆ సాంగ్ పాడిన సాహితీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లైవ్ లో మాట్లాడదాం. హలో సాహితీ గారు. హలో అండి, హౌ ఆర్ యూ? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ లో ఒక గుడ్ న్యూస్, రైట్? మనం ఎన్ని పాటలు పాడినప్పటికీ ఒక్కొక్క పాటలో ఎక్కడో మనకి ఒక బ్రేక్ వస్తూ ఉంటుంది. మేబీ మీకు ఈ సాంగ్ అట్లా వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది, రైట్? ఏం చెప్తారు? సో డెఫినెట్లీ, ఎందుకంటే ఆ, అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇంత పెద్ద సినిమాలో గుంటూరు కారం లాంటి ఒక ఫిలింలో త్రివిక్రమ్ గారి డైరెక్షన్, మహేష్ బాబు గారు, తమన్ సార్ మ్యూజిక్, ఇంత ఇంత మంచి కాంబినేషన్ లో నేను పాడతానని అనుకోలేదు. సో అది కూడా న్యూ ఇయర్ అంటే కరెక్ట్ గా సంక్రాంతి టైంకి సినిమా రిలీజ్ అవ్వడం, అది 30th డిసెంబర్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం బిఫోర్ ద ఇయర్ స్టార్టింగ్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక రిలీజ్ అని చెప్పాలి. సాహితీ గారు, మేమైతే ఈ సాంగ్స్ విన్నాము, రైట్? చూసాము కూడా. బట్ లైవ్ లో మీరు ఒక్కసారి పడితే ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. మా కోసం, వ్యూయర్స్ కోసం ఒక 2 లైన్స్ పాడగలరా? తప్పకుండా, షూర్. రాజమండ్రి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు మేస్త్రి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ గడితని దరపోదు నిండు రాత్రి, సోకులాడు స్వప్న సుందరి ఈ మడత సూపు మా పటేల మల్ల పందిరి, రచ్చరాజుకుందె ఊపిరి నీ గుండెలోన డీరి, తూనీగా నడుములోన తూటాలెట్టి తూకాకి పెంచినాది తింగరి చిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి దానికేమో దానికేమో మేఘలిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సాహితీ గారు, రైట్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందండి మీకు? సో ఈ సాంగ్ మొత్తం రికార్డింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఒక 15 days బ్యాక్ జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సాంగ్ ట్రాక్ పాడడానికి వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ నో దట్ ఇట్ వాస్ గుంటూరు కారం. లిరిక్స్ చూసి వావ్, భలే ఎగ్జైటింగ్ గా, అంటే లైక్ యూ రీడ్ ద లిరిక్స్ అండ్ నాకు ఒకసారి అర్థం కాదు కదా ఏ సినిమాకి పాట అని. కొన్ని సినిమాలకి అర్థం అవుతుంది, కొన్ని అర్థం కాదు. సో డిపెండింగ్ ఆన్ ద సాంగ్ కూడా ఉంటుంది అది. సో ఫస్ట్ చూసి అసలు ఏంటిది అని వండర్ అయ్యే లోపు దాన్ని గాట్ టు నో ద ఎక్స్పర్ట్ గుంటూరు కారం అనమాట. సో చాలా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను తెలియగానే. అంటే ఫైనల్ అవ్వడం అనేది ఇంకొక వేరే ఇది. బట్ అట్లీస్ట్ ట్రాక్ పాడడం కూడా దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు ఆ సాంగ్ ట్రాక్ పాడడానికి వెళ్ళేసరికి మీకు తెలియదు ఆ సాంగ్ మీరే పాడుతున్నారని, రైట్? డెఫినెట్లీ తెలియదు. బికాస్ ట్రాక్ పాడే వరకు కూడా ఐడియా లేదు దేనికి ఫిల్మ్ ఏంటి, అసలు ఏంటి పాట అన్నది తెలియదు. పాట రికార్డింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత నాకు చెప్పారన్నమాట, ఇది గుంటూరు కారం ఇది అని. నేను అడిగి అనుకున్నాను. ఓకే. అండ్ కొన్ని మాస్ సాంగ్స్ మనలో మంచి జోష్‌ని పెంచుతూ ఉంటాయి, రైట్? సో సాంగ్ పాడేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం మేమని చెబుతూ ఉంటారు. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు? డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఏంటంటే పాట లిరిక్స్ పాడుతున్నప్పుడు అండ్ నా పోర్షన్స్ నేను పాడతాను, మేల్ పోర్షన్స్ మేల్ పాడతారు కదా. సో మొత్తం సాంగ్ నేను యాక్చువల్లీ రిలీజ్ అయ్యే వరకు వినలేదన్నమాట. సో నాకేంటంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండేది హోల్ ప్రాసెస్. ఎందుకంటే ఫైనల్ ఎలా వస్తుంది, ఫైనల్ లాస్ట్ వెర్షన్ ఉంటుంది కదా, అంటే ఫైనల్ కట్ ఒకటి ఉంటుంది కదా, ఆ కట్ లో ఎలా వస్తుంది, దేని తర్వాత ఏదొస్తుంది, అండ్ ఈ కుర్చీ మడత పెట్టని ఒక డైలాగ్ ఏదైతే ఉందో అది, ఆ అరేంజ్‌మెంట్ ప్రాసెస్. సో ఇవన్నీ నేను రిలీజ్ అయ్యే వరకు నేను కూడా ఫస్ట్ టైమే వింటున్నానన్నమాట రిలీజ్ అయ్యాక. సో నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉండేది. ఎందుకంటే పాడుతున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేను. సో అఫ్‌కోర్స్ ఐయామ్ షూర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ రైట్ నౌ. సాహితీ గారు, ఈ సాంగ్ మీరు పాడేసరికి ఈ 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది, పాపులర్ అయిపోయింది, రైట్? ఆ! సో అది మీరు పాడే సాంగ్‌లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, కుర్చీ మడత పెట్టి అన్నది మనం అదేంటంటారు, ఒక ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్నాం హౌ ట్రెండింగ్ ఇట్ ఈస్. సో ఫస్ట్ రైట్. ఆఫ్ ఆల్ నేను వెళ్ళగానే అసలు ఈ డైలాగ్ ఉంది అని తెలియగానే ఫస్ట్ అసలు షాక్ అన్నమాట. అంటే అదొక ఒక ఎక్సైట్‌మెంట్ లాగా. ఏంటి ఇందులోనా? అంటే ఎలాగా? హౌ హౌ విల్ దే
ఎలా దీన్ని క్లబ్ చేస్తారు? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద సాంగ్? సో ఇవన్నీ క్వెషన్స్ ఉంటాయి కదా పాడేటప్పుడు యూజువల్లీ. సో బయటకొచ్చాక అర్థమైందనమాట. అది ఎంత ట్రిప్పీగా ఉందో. సో ఐ థింక్ ద ఐ డోంట్ నో పర్ఫెక్ట్ ప్లేస్‌మెంట్‌లో ఉంది. అరేంజ్‌మెంట్స్ ప్రకారం గూడా. సో ఐ థింక్ వెరీ ఎక్సైటెడ్ ఐ ఫెల్ట్. Yes. ఈ సాంగ్ పాడేటప్పుడు మీకు తెలుసా మేల్ సింగర్ ఎవరు? ఎవరు పాడుతున్నారు? ఏంటి అనేది? అంటే శ్రీకృష్ణన్న వాస్ దేర్. మేల్ సింగర్ శ్రీకృష్ణన్న పాడారు. సో హి వాస్ దేర్. హి వాస్ ఆల్సో దేర్ ఫర్ ద యూ నో రికార్డింగ్ ఆఫ్ దిస్ సాంగ్ అన్నమాట. ఫీమేల్ టేక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ కూడా. సో హి వాస్ ప్రెజెంట్ అండ్ సైమల్టేనియస్ గానే అయ్యాయి కొన్ని వోకల్ అవునా? సెషన్స్ ఓకే. అని. రైట్. సో ఏమన్నా అంటే సజెషన్స్ ఇచ్చారా? అంటే కొన్ని కొన్ని పదాలు నొక్కుతూ లేకపోతే కొన్ని ఫ్రీగా వదులుతూ మనం పాడుతూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. అదే మనకి వినడానికి వినసొంపుగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ. ఐ థింక్ తమన్ సార్, రామ్‌గో సార్, అండ్ కృష్ణన్న మొత్తం టీమ్ అందరూ దేర్ ఆర్ ప్రెజెంట్ ఫర్ ద సాంగ్ రికార్డింగ్. అండ్ ప్రతి ప్రతి లైన్, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సాంగ్ తమన్ సార్ ఐ థింక్ హావ్ టేకెన్ ఇట్ వెరీ కేర్‌ఫుల్లీ అన్నమాట. చాలా జాగ్రత్తగా క్యూరేట్ చేసి ఈ పాటని రిలీజ్ చేశారు అనిపించింది. అంటే లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాంగ్, ఎవ్రీ లైన్, ఎవ్రీ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉండాలి, ప్రతీది కూడా ఐ థింక్ దే వర్ వెరీ ష్యూర్. అండ్ చాలా పర్టిక్యులర్‌గా ఇలా ఇలా ఒక స్కెచ్ ఉంటుంది కదా! ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా! సో దాని ప్రకారమే దే హావ్ గాన్ విత్ ఇట్ అన్నమాట. సో అందుకే ఐ థింక్ సాంగ్ టైట్‌గా ఇట్స్ దేర్. అండ్ ఇంకొకటి మీరు పాడిన ఈ మాస్ సాంగ్‌కి మహేష్ బాబు గారు అండ్ శ్రీలీల గారు అయితే డాన్స్ ఎర్రగా తీసేశారు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్తూ ఉంటారు? అవును. మీ అవును. వాయిస్‌కి శ్రీలీల గారి సో డాన్స్ రైట్. డాన్స్ వెయిట్ ఫర్ ఇట్. ఎందుకంటే మనకి గ్లిమ్స్ లిరికల్ వీడియోలోనే ఈ లెవెల్ డాన్స్ చూపించారు అంటే ఒరిజినల్ సాంగ్ లో అసలు వీడియో సాంగ్ లో ఎంత ఉంటుంది యూ కెన్ ఆల్ ఇమాజిన్. సో అలాంటిది మహేష్ గారు అంత బాగా డాన్స్ చేయడం అనేది అసలు బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్‌కి మీకొచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటండి? ఐ థింక్ అందరూ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ రోజుకొక ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవ్రీబడీ ఈస్ మెన్షనింగ్ అన్నమాట. హౌ దే లైక్ ద సాంగ్, హౌ దే ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్, హౌ ఇట్ మేడ్ దేర్ న్యూ ఇయర్ అని చెప్పి. సో ఐ థింక్ ఇలాంటి ఒక మాస్ నంబర్ యూజువల్లీ ఒక ఇలాంటి ఒక ప్రాపర్ న్యూ ఇయర్ టైంలో పడ్డం అనేది ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్ అన్నమాట. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్ దట్ ఇట్స్ గ్రేట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. రైట్. అంటే ఇయర్ అంతట్లోనూ ఏ సాంగ్స్ పాడినా మనం ఏ మూవీ రిలీజెస్ అయినా ముఖ్యంగా ఈ పండగల టైంలో దట్ టు సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన మూవీస్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. అలానే సాంగ్స్ కూడా అంతే పాపులర్ అవుతూ ఉంటాయి. సో ఈ సీజన్‌లో మీ సాంగ్ రావడం అనేది చాలా హ్యాపీ రైట్? బ్లెస్సింగ్ డెఫినెట్లీ. అనుకోవచ్చు. డెఫినెట్లీ. ఎందుకంటే 2024కే ఇదొక గ్రేట్ స్టార్ట్. ఇట్స్ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఫర్ మీ. సో ఐయామ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇలా ఈ పాట ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు. దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ సాంగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ సాంగ్ ఫర్ ఎ వైల్. రైట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇంకా ఏ సినిమాలకు పాడుతున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని పాడాను. కొన్ని ఫిల్మ్స్‌లో పాడాను. బట్ అఫ్‌కోర్స్ అది రిలీజ్ అయ్యే వరకు ఏవి ఫైనల్ ఉంటాయి, ఏమి ఉండవు అన్నది యూజువల్లీ వి ఆల్సో డోంట్ గెట్ టు నో మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో రిలీజ్ అయినప్పుడు విల్ ఆల్సో గెట్ టు నో. ఐ థింక్ 'గుంటూరు కారం' రిలీజ్ అయిన తర్వాత సాహితీ సాంగ్స్‌కి లేకపోతే ముందుకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. హోప్‌ఫుల్లీ ఐ థింక్ ఇన్ ఎవ్రీ పాజిటివ్ వే డిఫరెన్స్ వస్తే చాలా మంచిదే. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా మై హార్ట్‌ఫెల్ట్ థాంక్స్ టు తమన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో లైక్ ఐ సెడ్ త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు అండ్ తమన్ గారు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది. సో ఇలాంటి ఒక కాంబినేషన్ లో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ బిగ్ డీల్. అందులోను ఇలాంటి ఒక ఈ మాస్ నంబర్ ఎనర్జెటిక్ సాంగ్ యూనో నన్ను నమ్మి నాకు ఈ పాట ఇవ్వడం ఐఎమ్ వెరీ గుడ్. థాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అండి. మచ్. థాంక్ యూ సో మచ్. ఇంకా సాహితీ గారితో మరెన్నో ఇంటర్వ్యూస్ చేయాలని, ఇంకా సూపర్ డూపర్ సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్